సార్ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి సార్. ఇచ్చినా గాని తర్వాత ఏందంటే, అది షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. ఏదో ఒక సాట ఎక్కడో ప్రిలిమ్స్ కాడ, మెయిన్స్ కానీ ఎక్కడో సాట కోర్టు వివాదాలు అవుతున్నాయి. ఈ కోర్టు వివాదాల నుంచి పూర్తిగా బయటపడి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగాలంటే మీరేం చెప్తారు సార్? సీరియస్‌నెస్ తీసుకోవాలి. టీజీపీఎస్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటదో, అది ఆంధ్రాలో గావచ్చు, తెలంగాణలో గావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గావచ్చు, ఇంకొకటి ఎక్స్‌ట్రా ఎక్స్‌వైజెడ్ గావచ్చు. వాళ్ళలో మేము ఎగ్జామ్ నిబద్ధతతో బెట్టి, నిబద్ధతతో ఉద్యోగాలు ఇయ్యాలన్న బాధ్యత తీసుకోవాలి. అన్నిటికంటే ముందు నోటిఫికేషన్ తయారు చేసేటప్పుడే లీగల్ డిపార్ట్‌మెంట్ దగ్గర మీరు చాలా క్లారిటీగా డిస్కస్ చేసేయండి. మీ లీగల్ సెల్ వీక్ ఉండడం వల్ల ప్రతిసారి కేసులు అవుతున్నాయి. రెండవదొచ్చేసేసి క్వెషన్ పేపర్‌లో స్టాండర్డ్ లేకపోవడం కొన్నిసార్లు జరుగుతుంది. స్టాండర్డ్‌కు పారామీటర్ ఏందని అంటారు. స్టాండర్డ్‌గా పారామీటర్ ఏందంటే గ్రూప్ 1 అభ్యర్థి నుంచి, గ్రూప్ 2 అభ్యర్థి నుంచి మీరు ఏం చూడాలనుకుంటారో అది చూడండి. మూడవది దౌర్భాగ్యం ఏంటంటే ఇచ్చిన క్వెషన్ పేపర్‌కు కీలు లోపాలతోటి ఇస్తారు. అవి లేకుండా మీరు చూసుకోగలిగితే ఆటోమేటిక్‌గా నిరుద్యోగులకి ఏమన్నా మీ దాన్ని పోస్ట్‌పోన్ చేపియాలి, మిమ్మల్ని వాడిని వాడు ఖరాబ్ చేసుకోవాలని ఎవడైనా అనుకుంటాడా? మీరు చేయడం వల్లనే ఆ డిఫెక్ట్ జరిగింది.